కొమరంభీం ఆసిఫాబాద్ జిల్లాలో అమాయకులైన యువతులను నమ్మించి మభ్యపెట్టి మధ్యప్రదేశ్కు అక్రమంగా తరలించి విక్రయించిన సంఘటన బాధితుల ఫిర్యాదుతో వెలుగులోకి వచ్చింది. మహిళల అక్రమ తరలింపుపై డీఎస్పీ రామానుజన్ వివరాలు వెల్లడించారు. వాడిగొంది గ్రామానికి చెందిన యువతి సంవత్సరం క్రితం తప్పిపోయింది. మరో మహిళ గత నెలలో ఆధార్ కార్డు అప్డేట్ చేయగా అది బాధితురాలు ఇంటికి పోస్టులో వచ్చింది. కార్డుపై ఉన్న ఫోన్ నెంబర్కు డయల్ చేయగా మధ్యప్రదేశ్కు చెందిందని తెలియడంతో బాధితురాలు తండ్రి పిఎస్లో ఫిర్యాదు చేశారు. ఇది తెలుసుకున్న మరో బాధిత మహిళ పోలీసులకు ఫిర్యాదు చేయగా పలువురు అనుమానితులను పోలీసులు అదుపులోకి తీసుకుని విచారించగా నేరం అంగీకరించారు. దీనికి సంబంధం ఉన్న 9 మందిని గుర్తించగా 6గురిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మరో 3 పరారీలో ఉన్నట్లు తెలుస్తోంది. పోలీస్ స్టేషన్లో ఒక వారం రోజుల క్రితం వాదిగొండి గ్రామానికి చెందిన ఒక యువతి మిస్ అయినట్టు, అంటే ఒక వన్ ఇయర్ బ్యాక్ మిస్ అయినట్టు ఒక పిటిషన్ ఇచ్చారు. దాని మీద ఒక మిస్సింగ్ కేసు కట్టడం జరిగింది. భాగంగా బాధిత యువతి యొక్క వివరాలు ప్రకారం తనను మోసగించి తక్కువ కులానికి చెందిన వ్యక్తిగా చూపిస్తూ తనని అమ్మివేసిన ఎవరు పట్టించుకునేవారు ఉండరని చెప్పేసి భావించి తనని 1,30,000 రూపాయలకు మధ్యప్రదేశ్ రాష్ట్రానికి చెందిన వ్యక్తులకు అమ్మినట్లు తెలిపింది. వారు ఆమెను బలవంతంగా తప్పుదారిలో నెట్టివేసినట్లు ఆమె తెలిపింది. ఈ నేపథ్యంలో మరో బాధిత యువతి ముందుకొచ్చి తనను కూడా మధ్యప్రదేశ్ రాష్ట్రానికి చెందిన వేరే వ్యక్తులకు 1,10,000 రూపాయలకు అమ్మేశారని, అదేవిధంగా మోసపోయారని తెలియజేయడం జరిగింది. ఈ 2 సంఘటనలపై వేరువేరు కేసులు నమోదు చేసి మొత్తం 9 మంది నిందితులని గుర్తించడం జరిగింది. ఈ 2 నేరాలకు సంబంధించి 5గురు నిందితుల్ని తీసుకొని వారిని విచారిస్తే ఈ 5గురు నిందితులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు నేరం ఒప్పుకొని వాళ్ళు చేసిన నేరాన్ని అంగీకరించారు. వీళ్ళందరి మీద కూడా చట్టపరంగా శిక్షించడానికి జ్యుడిషియల్ రిమాండ్కి తరలించడం జరుగుతుంది.